నాకు వచ్చిరాని వంటది మీకు చెప్తాను చూడండి. అదిగో అలా మంట పెట్టి దాని మీద కడాయి పెట్టండి. దాంట్లో మీకు కావాల్సినంత నూనె పోసుకోండి. నాకు మాత్రం ఏం తెలుసు, అదిగో పోసాను. నాకు అనిపించినంత, కంటికి బాగున్నంత పోసాను. ఇదిగో దీంతో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కూడా పచ్చడి చేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద, అదిగో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముందే వేసుకోండి. ఆ నూనెలో తిప్పండి. తర్వాత అదిగో పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసాను. అది కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పేస్ట్ ఏం కాదులేండి, అది కొంచెం రఫ్గా అది తయారైంది. అది పోసాను అందులోనే. అది తిప్పేసుకోండి అలా వేసి. పర్లేదు కాబట్టి క్రష్ అయిందిలే కొద్ది గొప్ప. అంటే మిక్సీ కడుగుతున్న టెన్షన్ లేదు. ఈజీ. కారం అనుకుంటున్నా, పసుపు అండి, కారం కాదు పసుపు వేసి తిప్పాను. తెప్పగా అదిగో కాసేపు అలాగా. అయిగో రొయ్యలు, అవి వేయటానికి, ఆ రొయ్యల కూరకి ఇదంతాను. రొయ్యలు శుభ్రంగా కడిగి లైట్ ఉప్పు పసుపు నీళ్ళు వేసి కడిగేసింది. దాన్ని పక్కన పెట్టుకున్నాను. దాంట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా పక్కన పెట్టుకోండి. అవి వేసి తిప్పుకోండి శుభ్రంగా. దానికి పట్టి వరకు తిప్పి పక్కన పెట్టుకోండి. అదో సాల్ట్, కళ్ళుప్పు ఇంట్లోను కాబట్టి ఒక 3 స్పూన్లు వేసాను. మరి మీకు ఎంత సరిపోద్దో మీకు నచ్చినంత మీరు వేసుకోండి. దాన్ని అవును, కానీ మనకేం వచ్చి కనుక మీరు చెప్తుంది. ట్రై చేస్తున్నాను చూడండి నాతో పాటు. సో అది వేసి కలిపి తిప్పేసి అది మూతపెట్టి పక్కన పెట్టాను కాసేపు. మళ్ళీ తీసి చూసుకున్నాను. అది ఇప్పుడు కారం వేసానండి 2 చెంచాలు. 3 వేస్తాను, ఇది 2, ఇంకో చెంచా వేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్న అల్లం వెల్లుల్లి ఘాటుగానే ఉందనిపించి కారం ఎక్కువ లేదు. 3 చెంచాలు వేసి తిప్పేసి తిప్పు. కానీ ఎండ మాత్రం అదిరిపోతున్నాడు, మాడిపోతుంది బయట. అది అందులో గ్లాసు నీళ్ళు పోసాను కదా తిప్పి అలా పెట్టి. ఎందుకంటే కింద మాడిపోతున్న ఫీలింగ్ వచ్చింది, అంటుకుపోతున్నట్టు. నూనె తక్కువైనట్టు మధ్య మీకు చూపించలేదు, కానీ 1-2 సార్లు నూనె మళ్ళీ వేసాను. సరే వేసి తిప్పి అది బాందేరని టెంపరేచర్ మొదటి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత పక్క తీసాను. అదిగో అందులో గరం మసాలా ఉంది, అది కొంచెం వేసాను. ఈ మసాలా ఏంటంటే ఏమన్నా మనం మిస్ అవుతామని ఎందుకు వచ్చింది అన్నట్టు ఆ గరం మసాలా ప్యాకెట్ కూడా పట్టుకొచ్చాను. 5 రూపాయలు ఎంత ఉందో ప్యాకెట్. అందులోంచి అదిగో మొత్తం ఆఖరి రోజు పిండేసి వేసేసాను. అది వేసేసి మళ్ళీ దాన్ని తిప్పేయటమే. ఏమన్నా మనకేం పెద్ద కష్టం ఏం కాదు, బరాబరా తిప్పేయటమే. అమ్మయ్య, దాని మీద మూత పెట్టేసాను. కాసేపటికి తీసి చక్కగా ఒక రౌండ్ వేసుకుని అలా కొత్తిమీర గార్నిష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే కూర బాగానే వచ్చిందండి. యాక్చువల్లీ అంత భయంకరంగా లేదు, కొంచెం గ్రేవీ ఎక్కువైంది ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ వేసినట్టున్నాను. బట్ నోటికి అయితే బాగానే ఉంది. తినేసాం. చారు కూడా చేసుకున్నాను. ఏదో ఒకటి వచ్చిందిలే, వచ్చిరాను వంట అంటున్నాను కదా, నాకు వచ్చింది ఏదో చేశాను. మీకు నచ్చినట్టు మీరు చూసి చేసుకోండి. ఇప్పుడు మనకు రాని ఒక చారు కూడా పెడదామని ఫిక్స్ అయిపోయా. అదిగో